ఏమంటారా బాడుకో? ఈరోజు మా చెల్లె కోసం చాలా కష్టపడుతుర్రు, చాలా సపోర్ట్ చేస్తుర్రు. మా పక్కూరే, మా మాదాపూర్ కాలనీయే. సో అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ వచ్చి మా చెల్లె కోసం దీపాలు పట్టుకొని జస్టిస్ చేస్తుర్రు. సో మీరు కూడా మీ ఊర్లో అలానే చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి అన్యాయం ఎవరు జరగద్దు, ఎందుకంటే ఇది చాలా ఘోరం. మరి శిక్ష పడదాకా మీరు చేతిలో ఉండండి ప్లీజ్. ఇది మాత్రం మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఓకే, మా పక్క ఊరే. ఇక ఇలా వెళ్తే మా మాదాపూర్ అనమాట. ఇది మాదాపూర్ కాలనీ. ఇక ఇట్లా స్టేట్ వెళ్తే కొరుట్ల. ఇక అక్కాయలు, చెల్లెమ్మలు వచ్చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్న యూత్ మెంబర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇక అంజన సాములు కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మా చెల్లె కోసం లాస్ట్కి మా పక్క ఊరికి కూడా సాయం చేస్తున్నారు. అక్క ఇళ్ళకు, మా చెల్లెలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఇలానే చేయాలి కదా, ప్రతి ఒక్క ఊర్లో ఇలానే జరగాలి. ప్రతి ఊర్లో మా చెల్లెకు నివాళి జరగాలి. వీ వాంట్ జస్టిస్ జరగాలి, ఖచ్చితంగా జరగాలి. చెప్పినాయి ఆల్రెడీ. అన్నా కూర పట్టుకో. We want justice! 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 జరగాలి, న్యాయం జరగాలి, 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 న్యాయం జరగాలి. We want justice! We want justice! అక్క, ఇప్పుడు నా ముద్దుల చెల్లి, నా బంగారు చెల్లికి ఇలా జరిగింది. ఒకడు వచ్చి ప్రేమ మోసంతో మా చెల్లెని చంపి వెళ్ళిండు. ఆయనకి ఏ శిక్ష కావాలి, ఆయన్ని ఎలా చంపితే మనందరికీ ఇక్కడ 2 స్టేట్లకు, మన తెలంగాణకు ఏ న్యాయం జరుగుతుందో మీరు చెప్పండి. మీ చెల్లని కాదు బిడ్డ, కాకపోతే ఆయనకి ఏం చేయాలంటే నడి రోడ్డు మీద వానికి ఉరి ఇస్తే ఏమైపోతుంది, ఇంకొకళ్ళకు అది భయం అన్నది కూర్చుండాలి. ఓకే అమ్మా, మాకు అప్ప చెప్పిన మేము కూడా చేస్తాం. ఎందుకంటే ఎవరైనా ఆడవాళ్ళమే కదా. ఆడ 3 ప్రాణాలు తీసిండు, అన్యాయంగా 3 ప్రాణాలు తీసిండు. వాడు బయటకు రావాలి, లేకపోతే అక్కడ ఉరి శిక్ష చేయాలి. ఏదో ఒకటి న్యాయం జరగాలి. ఇంకొకటి అమ్మ, ఇంకొక విషయం, ఇప్పుడు ప్రభుత్వం అనేది మనందరికీ సపోర్టింగ్ ఉండాలని మనం కోరుకుంటున్నాం కదా. అట్లా చేస్తారనే మనం వాళ్ళందరినీ గెలిపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఏంది, మనకు ఏ న్యాయం జరిగింది, ఎందుకు అసలు గవర్నమెంట్, దానికి మీరు కొన్ని విషయాలు చెప్పండి. ఇప్పుడు 10 రోజులైనా కూడా అసలు ఏం న్యాయం జరుగుతలేదు. ఇంకా రాలేదు, అదే ఏది లేదు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారు అంటే మంచి అలా కూర్చుని పెట్టి మేపుతున్నారు అన్నట్టు అంతే. అసలు అట్లాంటి వాళ్ళను నడి రోడ్డు మీద నరకాలి. ఎవరైనా ఆడోళ్ళే. 3 ప్రాణాలు పోయినాయి అక్కడ. అప్ప చెప్పారు కదా, ఏమంటే మళ్ళీ అంటారు రూల్స్ అంటారు. ఇప్పుడు మనకు అప్ప చెప్పనప్పుడు ఒక ఆడబిడ్డ జరిగిందంటే మరి ఆలు వేసుకునే చర్యలు, చట్టాలు ఉన్నాయి కదా, అట్లా చంపచ్చు కదా. అన్ని బతికించి 3 పూటలు తిండి పెట్టుకుంటే అన్ని బతికించడం ఎందుకు? మొన్న హాస్పిటల్కు ఆయనకి ఏదో మోషన్స్ ఏదో జరిగిందంట, ఆయన హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ బతికించే కారణం ఏమున్నది? అని చంపేయండి కదా. అలా అయితే చంపుతలేదు, మళ్ళీ ఆయన బతికిచ్చి మరి కాపాడుతుర్రచ్చు. మన గవర్నమెంట్ న్యాయం చేసిన కాపాడాలి, అన్యాయం చేసిన ఏం చేసుడు? చంపాలి కదా. అవి జరగకనే మన రాష్ట్రం బాగుపడతలేదు. ప్రతి ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క అమ్మాయ లోకం మీద మన తెలంగాణలో మొత్తం మంది అమ్మాయిలు చనిపోతున్నారు. సాటకు చాలా మంది అమ్మాయిలు చనిపోతున్నారు. చెట్లను, గుట్లను చంపేసిపోతున్నారు మగవాళ్ళు. దానికి న్యాయం ఏది? దేనికి న్యాయం కనబడతలేదు. ఇప్పుడు దీనికి మనం ఈ ఊర్లోనే కాదు,
ప్రతి ఊర్లో ఈ ఊరితోటి ప్రతి ఊర్లో మనకు చెల్లెకు నివాళి జరగాలి. అలా జరగాలని మీ అక్కల్ని మీ చెల్లెల్ని మీ అందరినీ కోరుకుంటున్నా. కావాలంటే మీ అందరికీ పాదాభివందనాలు. విజయ్ భవ నా బంగారు చెల్లెకు జరగాలి. నా బంగారు చెల్లెకు జరగాలి. ఓకేనా? జరగాలి. అట్లాంటి చట్టాలు అట్లా అయితేనే బాగుంటది కదమ్మా. కానీ వాళ్ళు ఏమంటారు, చట్టం న్యాయం న్యాయం అని ఎట్లుందమ్మా నా చెల్లె ఎట్లుంది? బంగారాన్ని అదే కదా మరి అంటే అట్లనే ఉన్నది. మొన్న 9 నెలల గర్భం అపర్ణ నిలవలేదు అసలు. శిక్ష పడకపోతే అమ్మ ఇంకెక్కువ అవుతాయి, ఇంకా ఘోరంగా అవుతాయి. అప్పుడు భయం అనేది ఇంకా ఏర్పడుతుంది. ఇంకొకళ్ళ జోలికి రావాలంటే మనకు అప్ప చెప్పమనండి. మేడ దాకా ఉరి తీద్దాం బిడ్డ. మేము కూడా ఇంకో విషయం, ఇప్పుడైతే ప్రతి అక్క చెల్లెళ్ళు అన్నలు పెద్దలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ముందుకొత్తురు. ఇంతటితోటి ఇది అయిపోతుంది అనుకోకండి. ఇంకా పెద్ద ఎత్తున జరిగేది ఉంది. దయచేసి ఇప్పటికి 10 days అవుతుంది, ఏ రియాక్షన్ లేదు, ఏ యాక్షన్ లేదు. మరి అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుస్తలేదు. ఆడనైతే మంచిగా తింటురు మేపుతురు. ఆడ ఏ పాటికి నా చెల్లెని చెప్పి నవ్వుకుంటూ తిరుగుతున్నా అనిపిస్తుంది నాకైతే పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఇది ఇంకా ఇప్పటికి 10 days అయింది. ఇంకొక 5 days చూద్దాం. ఖచ్చితంగా ఉరి శిక్ష అని మనందరికి లోకానికి తెలాలి. అప్పుడే మన లోకం మనకు పండగ. ఆయనకు ఉరి శిక్ష అంటేనే ఈ తెలంగాణ బిడ్డలకు పండగ. ఇది ఒక్కటి చూడండి, గవర్నమెంట్కి మొక్కుతున్నా. ముఖ్యంగా మేము గెలిపించిన రేవంత్ రెడ్డి సార్ గారికి పాదాభివందనాలు. మీ కాళ్ళ మీద వాడి వేడుకుంటున్నా, మాకు న్యాయం జరగాలి. అసలు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీడియోస్ చేరుకోలేమనుకుంటున్నాం. ఒకవేళ చేరుకునే అనుకుంటే ఖచ్చితంగా సార్ ముందుకు వస్తాడు. అది మనందరికి తెలిసి. జరగాలి 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 జరగాలి. అన్నా బాబాయ్ ప్లీజ్, మీకు అక్క తెలుసా? చెప్పు ఎట్లా మరి చెప్పు. అక్క తెలుసా మీకు? ఎలా తెలుసు చెప్పు. అక్కడ చెప్పు, నీకు వైశాఖ ఎలా తెలుసు? ఎట్లా తెలిసిన వైశాఖ? ఒకసారి షాప్కి వచ్చిందా? అవునా? వైశాఖ మంచిదేనా? న్యాయం జరగాలనా? అలాంటి అక్క పాపం చంపేసిండు ఒక్కోడు. ఎట్లా మరి? అంతేనా? అక్క చిన్న పిల్ల కూడా అదే మాట అంటుంది పెద్ద నుంచి. చిన్న నుంచి పెద్దవారికి అవే మాటలు జరుగుతున్నాయి. ఆఖరికి అమ్మ లాస్ట్ ఒక మాట, అదేం మాట అంటే, ఇప్పుడు ఈడు నటించినట్టు ఇంకా చాలా మంది నడుస్తారని అనుకుంటున్నా. అలాంటి వాళ్ళకి ఇంకా ఏం జరగాలి? అవును, మా ఊళ్ళో రెక్కిలిపుల్లే అంతా అదినాలేసింది. ఆయనకి నరకం అంటే ఏంటో తెలియాలి. అట్లా చంపాలని ఇంకోటికి భయం పడుతుంది. విన్నావా? కాలు చేతు నడుము ఇట్లా 3-4 కుడుకలు చేసినాకో తెలుగు వ్యక్తి ఇదవుతుంది. మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా అక్కడ ఉన్న రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక అక్క ఒక మాట అన్నది, పందికొక్కు దవ్వుకుంటూ పోతే పునాదుల కాంచెలు తిస్తుంది. అవును కదా? ఇది కూడా అంతే. ఒక్కరికి ఛాన్స్ ఇస్తే దోకానికి ఛాన్స్ దొరికిపోతుంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆడబిడ్డలు బాగా ఎంపిన ఛాన్స్ ఉంది. ఇప్పుడు మొన్న వైషమ్యం అయిపోయినాక కూడా మళ్ళీ ఒకటి అయింది. 9 నెలల పాప కడుపులు ఉన్నది, దాన్ని కూడా చంపారు. మరి ఇప్పుడు అట్లనే అయితేనే ఉంటది. ఇప్పుడు పందికొక్క విషయం ఎట్లా చెప్పిండు, మొగళ్ళని కూడా అట్లనే ఉన్నారు. కొంతమంది ఉన్నారు అలా. ఇప్పుడు మన తెలంగాణ బిడ్డలు ఒక అమ్మాయి పుడితేనే భయపడుతున్నారు. ఆ అమ్మాయిలకు పెళ్లి చేద్దామంటే భయపడుతున్నారు. ఏ మూర్ఖుడు ఎలా ఉన్నాడు? స్కూల్ కు పంపించాలన్న భయం పడుతుంది. బస్ కాడికి కూడా ఒక్క ఆయన తొలెత్తి పిల్లాన్ని 6 నెలల పిల్లాన్ని తీసుకొని బస్ కాడ తెప్పిస్తున్నారు. అదే భయం కదా. పెద్దోళ్ళ దాకా భయమే ఉన్నది. ఆడపిల్లలు ఏదన్నా రోజులన్న భయమే ఉన్నది. 9 నెలల పాప నీకేం కనబడ్డదా? 7 నెలల పాపలు ఏం కనబడ్డారా? బాడుకావు
మొన్న డ్రమ్ములు వేసి చంపేసారు కదా. అవు మరి 9 నెలల పాపలు ఇప్పుడు సరే ఆడవాళ్ళు చున్నీలు వేసుకుంటే తిరుగుతున్నారు అన్నారు, కనబడ్డది అదో ఎత్తుళ్ళు. మరి 9 నెలల పాపకి ఏం కనబడ్డదిరా నా కొడుక? ఇక తిట్టుమంట తిట్టారా? అసలు నడిరేడుగా ముక్కలు ముక్కలు నరకాలి, ముక్కలు ముక్కలు నరకని సెట్ అవుతుంది. వైషమ్య విషయంలో జరిగింది. మేము అన్న వీడియోలు చూస్తాం, అన్ని చూస్తాం. ఈ అన్నలు చూస్తాం, వెంకటేష్ కూడా తెలుసు నాకు. అందరూ చూస్తున్నాం వీడియోలు. పాపం బిడ్డ నీకేమన్నదిరా? అరే నీకేమన్నా కోపం ఉంటే వాళ్ళ అన్నలతో అన్నదమ్ములు ఉన్నారు, నీ కోలా కోపం ఉంటే వాళ్ళని కొట్టనుంటుంది. ఆడపిల్ల ఏం చేసింది? మరి అట్లాంటి మరి దారుణంగా ఇప్పుడు న్యాయం జరగాలి మాకు. స్టేషన్ కు పోయినా కూడా వాళ్ళు అదే చెప్తారమ్మా. లాస్ట్ కు పోలీస్ స్టేషన్ లో ధర్నా, తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఇంకా ఏముంటే ఎమ్మెల్యే ఆఫీసులు అన్నిటిలో ధర్నాలు జరుగుతాయి. ఈ బంగారు తల్లిని పట్టించుకుంటారంటే రేపు కల్లా మూలలకున్న బంగారు తల్లిని ఎవరు పట్టించుకుంటారు? అట్లా ముందుకు వచ్చిన బిడ్డనే పట్టించుకుంటారు. సాటుకి ఎంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు పట్టించుకుంటారు. బిడ్డలేదురా, మనకి ఇంతమంది ఉన్నాం మన అన్నదమ్ములం. అదే మళ్ళీ లేడు ఎట్లా? అదే కదా, అందరు ఉన్నారు, మీరే కాదు. ఇప్పుడు ఇంతకుముందు వేరు ఏ యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా ఆమె వీడియోసే. అసలు తను ఈ రోడ్ మీద నుంచి బండి మీద బస్ స్టాండ్లో మనం వెళ్ళినా అని ఆమె బండి మీద నుంచి అటు ఇటు పోయే అమ్మాయి, మన కళ్ళ ముంగట్టు ఉండే అమ్మాయి అట్లా జరిగిందంటే ఎంతో బాధ. అసలు 2 days వరకు అయితే నేను నాది నిజామాబాద్, ఇక్కడ అమ్మాయిని నేను, కానీ నిజామాబాద్ 2 days వరకు నిద్ర అనేది లేదు. అసలు నైట్ అంతా ఆమె వీడియోలే. ఎట్లా జరిగింది పాపము, ఇంత మంచిది, నా ముఖంలో ఎంత మంచి కళ, నవ్వుడు. ఆమె వీడియోస్ చూసి ఎంతో బాధపడ్డా నేనైతే, ఏడ్చిన కూడాము. న్యాయం జరగాలి, ఖచ్చితంగా వాడిని ఉరి తీయాలని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే అందరికీ బిడ్డలు ఉన్నారు, ప్రపంచం కదలాలి. రేవంత్ రెడ్డి సార్కి మనం వేడుకుంటున్నాం ఏంటంటే వాడికి ఉరి తీయాలని, తప్పకుండా ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళతో. కాకపోతే మనం ముందుకొచ్చి ఓకే వాడు ఎట్లా చంపిండు మేము అట్లనే వానికి కూడా మదే చేస్తాం. వానికి తెలియాలా ఎట్లా చంపినా ఏం కథ అంతేనా? మీతోనే కాకుంటే ఆడోళ్ళకి ఇచ్చేస్తే జరగాలి 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 అందరూ ఒకసారి ప్రతి ఊర్లో మా వయసు తల్లికి న్యాయం జరగాలి, నివాళి జరగాలి. మా చెల్లెకు మాత్రం ఖచ్చితంగా జస్టిస్ జరగాలి. చూసిరి కదా, ఇక మా ఫ్యామిలీకి అయితే ఒక కష్టానికి ఒక కష్టాలు వస్తూనే ఉంటున్నాయి. కష్టాలు పడితేనే కదా తర్వాత సంతోషాలు అనేది దొరుకుతాయి అనుకుంటున్నాం. ఏంటిదంటే ఆయనకైతే దగ్గరలోనే ఉన్నది చావు. ఆ విషయంలో అయితే మేము బాధపడతలేము. ఖచ్చితంగా ఆయన చావు అయితే కన్ఫామ్. ఎందుకంటే ఇలానే మనం ధర్నాలు చెల్లె నివ్వాలి ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా ఆయన టైం దగ్గరనే ఉంది. అదంతా మీ చేతిలో మా చేతులు ఉంది ఫ్రెండ్స్. ఇలాగే మా పక్క ఊర్లో జరిగినట్టే ప్రతి ఊర్లో జరగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే తెల్లారితే పొద్దు ఊపితే నిద్ర ఉండలేదు, నిద్ర పడతలేదు. పొద్దున లేచినా మా చెల్లె గుర్తులే, నైట్ పడుకున్నా మా చెల్లె గుర్తులే, తెల్లని దాకా మైండ్లోనే తిరుగుతున్నాయి. చెల్లె 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 మొత్తం అవే మైండ్లో తిరుగుతున్నాయి. మా చెల్లె అనిపోయి 12 days అవుతుందచ్చు. అప్పటి నుంచి ఇప్పటికి మాకు నిద్ర అనేది కంటికి లేదు. మా అవతారాలు చూస్తే మమ్మల్ని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది.
కళ్ళన్నీ ఎలా ఎర్రగా అవుతున్నాయో. మా కంటికి ఆరోగ్యమైన నిద్ర దొరకాలంటే అనొక చావే. ఆ చావు ఆడు సచ్చేంత వరకు మాకు నిద్ర అయితే ఏ రోజు మీరు అనుకుంటారు కావచ్చు ఇలా అన్నదమ్ములకు నిద్ర ఎలా పడుతుందని. మాకు నిద్ర ఎప్పటికి పట్టదు. ఆడి వచ్చినాకనే మాకు నిద్ర అనేది దొరుకుతుంది. అదే రోజు మాకు ఒక పండగ అనుకుంటాం అంతే. ఎందుకంటే నైటు ఇట్లా ఒరిగితే మా చెల్లె అంత్యక్రియలు అసలు అంత చిన్న పిల్లని వీడు ఎలా ఓడిసిండు. ఆ తెల్లని దాకా నేను ఏం ఊహించుకుంటున్నానంటే ఆ తెల్లని దాకా ఆడు ఓడంగా చెయ్యంగా ఇన్ని గోసులు పెట్టంగా ఆ చిన్నపిల్ల ఎలా తట్టుకుంది అని నా బ్రెయిన్లో ఎప్పుడు అదే వెలుగుతుంది. ఎలా తట్టుకుంది, ఏం కథ, ఎట్లా తట్టుకున్నవే తల్లి, ఎట్లా తట్టుకున్నవే చిట్టు తల్లి అని అసలు నా మైండ్ ఒక షాకుకు గురవుతుంది. అంత ఘోరమవుతుంది నా మైండ్. ఇంత ఘోరము జరుగుతుందని నేనే కాదు మన రాష్ట్రం అంతా ఎవరు కూడా ఊహించలేరు ఇంత ఘోరం జరుగుతుందని. ఎవరు నమ్ముతారు ఫ్రెండ్స్, ఎవరు నమ్ముతారు చెప్పండి? మంచిగా వీడియోస్ చేయబట్టే, మంచిగానే ఉండబట్టే అన్నీ అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి అని మనం అనుకున్నాం. కానీ ఆయనకి లోపట గింత నటన ఉంది, గింత లోపట ఒక విలన్ ఉన్నాడు అని మనకు తెలియలేకపోయింది ఫ్రెండ్స్. అట్లా తెలిస్తే నా చెల్లె ఈ పాటికి నా పక్కనే ఉండేది. ఇక ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. నాకు నిద్ర అయితే పడతలేదు. మీరు కూడా మాకే నిద్ర పడతలేదు, మీకు కూడా నిద్ర ఉండదని నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళకు ఇది ఒక గుర్తింపులాగా వెలిగిపోయింది నా చెల్లె చావు. నా చెల్లె చావు ఎలా గుర్తుండిపోయిందో ఆని చావు కూడా అలానే గుర్తుండేటట్టు మన గవర్నమెంట్ గట్టిగా పట్టించుకోవాలి. తొందరలో ఉన్నది ఫ్రెండ్స్. మీరేం టెన్షన్ తీసుకోకుండా ఏం బాధపడకండి, మేము కూడా ఇక బాధపడము. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఏం చేసినా అనుకూలంగా అందరం కలిసికట్టుగా చేద్దాం. అప్పుడే మనకు నా చెల్లెకి శాంతి కావాలంటే మనం అందరం ఒకటి కావాలి. ఒకటై మన చెల్లె కోసం పోరాడదామండి. ఇంకో విషయం, గవర్నమెంట్ కూడా తొందరలోనే పట్టించుకుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు కూడా కొన్ని తెలుస్తాయి కదా. బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు ఏమంటారు, వాళ్ళు కూడా గట్టిగానే నిర్ణయాలు తీసుకుంటారు. నన్ను మీరు ఏం టెన్షన్ తీసుకోకరి, అలా నలుగురు ఖచ్చితంగా ఉరిశిక్ష చేస్తాం అన్నట్టే బయట కూడా మాట్లాడుతారు. అలా నలుగురు ఉరిశిక్ష అంటే నాకు ఒక ఏదో తెలియని ఒక ఫీలింగ్లా కలుగుతుంది. నా చెల్లెని ఆడు ఒక్కడి చంపిడు కావచ్చు, ఆడు ఒక్కడి చచ్చిపోతే మనం హ్యాపీగా ఉంటామని మనం అనుకుంటున్నాం. కానీ హ్యాపీ ఉండం. ఎందుకంటే వాని వెనుక ఒక ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసి చెప్పిన మాటలకే వీడు ఇంత పెద్ద రాక్షసుడైండు. ఎవరి పిల్లలు ఎందుకైనా కానీ తల్లిదండ్రి చెప్పినట్టే వింటారు. ఫస్ట్ ఈయనట్టు నటిస్తారు కానీ తల్లి చెప్పినట్టే విన్నారు. ఎవరి చావు వెనుకైనా కానీ ఒక్కళ్ళు ఉండరు, ఖచ్చితంగా నలుగురు ఉంటారు. నలుగురు ఉంటేనే ఈ ప్లానింగ్ జరిగిందన్నమాట. ఈ ప్లానింగ్ నలుగురితోనే గట్టిగా జరిగింది. ఈ పిచ్చోనికి ఒక పిచ్చిది, ఇద్దరు పిచ్చోళ్ళు గట్టిగా సపోర్ట్ చేసుట్లా ఆయనకి ఏమనిపిస్తుందంటే అబ్బా నా అన్నలు నా అనుకున్నారు, నా తల్లి నా అనుకున్నది, నన్ను ఎవరేం చేయాలనుకున్నారు కదా. మనం అంటే ఏంటో చూపిద్దాం. అది గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారు. గవర్నమెంట్ అంటేనే ప్రజలకు ఒక సపోర్టు, ఒక నమ్మకం. రక్షక భటులు అంటేనే అది మన పోలీస్ స్టేషన్ అంటేనే కదా మనకు అందరికీ న్యాయం చేసే ఒక దేవుని గుడి. దాన్ని మనం నమ్ముతాం. మనకు న్యాయం చేసేంత వరకు మనం నమ్ముతూనే ఉందాం. ఆడ ఒక్కడు వేసిపోతే మాత్రం ఈ రాష్ట్రం హ్యాపీ ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ నలుగురు ఖచ్చితంగా ఉరిశిక్ష పడితేనే మన రాష్ట్రం అంతా హ్యాపీగా ఉంటారు. నిన్న మల్లపురం నుండి చాలా మంది వచ్చారు. వాళ్ళు ఐసైసి వాళ్ళు బిడ్డని పట్టుకొని వచ్చారు. వచ్చి మా చెల్లె మీద పడి బాగా ఏడిచి అలా బిడ్డని పట్టుకొని ఎడుతుంది. అలా బిడ్డను పట్టుకొని ఎందుకు ఎడుతుందని మేము షాక్ అయినాం. ఏమైందమ్మా ఏమైందంటే, అమ్మ మీరు ఇంతమంది ఉండగానే మీ బిడ్డని కాపాడుకోలేరు, నా బిడ్డ నేను ఎట్లా కాపాడుకుంటా, నా బిడ్డని చూస్తే నాకు భయం పడుతుందమ్మా, లోకం మీద ఆడపిల్లల్ని కనుడే తప్ప గిసుంటి ఇంతమంది కుటుంబాలకు వెళ్ళి అంత మంచి పిల్ల ఎట్లా వెళ్ళిపోయిందని మేము ఇంకా సాగర నుంచి కోలుకుంటలేము. మా బిడ్డలు మేము ఎట్లా రక్షించుకున్నాడో, మేము ఎందుకు కన్నామో మాకు భయం పడుతుంది అని వాళ్ళు ఏడుతుంటే మాకు మేమేడా వాళ్ళేడా అది ఒక్క విచిత్రం జరుగుతుంది. లోకం అంతా ఏడని మనిషి అంటే ఈ భూమి మీద లేరుగా.
ఇదేందో పెద్ద పెద్ద కథ అయిపోతుంది, కొన్ని తరాలుగా చెప్పుకునే కథ అయిపోయింది ఇది. నిజమే, మేము ఇంతమంది ఉంటేనే మా చెల్లెని ఏం చేయలేకపోయినాం, కాపాడుకోలేకపోయినాం. ఆమె ఒక తల్లి ఒక తండ్రి, ఆమెకు ఒక బిడ్డ, ఆమెకు ఎవరు లేరంట. అలా అని మా పిన్ని మీద పడి ఘోరంగా ఏడిసింది. నా బిడ్డకు ఎవరు సపోర్ట్ ఉన్నది, బిడ్డను పట్టుకున్నా బిడ్డ నేను ఎట్లా కాపాడుకోవాలి, ఎంత బాధపడాలి. సరే ఫ్రెండ్స్, మరి ఈ లోకం మీద బిడ్డల్ని ఆడబిడ్డల్ని కానుడా అద్దా గవర్నమెంట్ నిర్ణయించాలి. ఇక నిర్ణయించాలి. మరి కడుపులా బిడ్డ ఆడపిల్ల అనగానే మరి ఆభాసనలకి ఇట్లా వేయించుకోమంటుర్రా. మరి కడుపులో కనుకొని పెంచుకొని చేతులారా 20 ఏళ్ళ పిల్లని చేసుకున్నాక మొగోళ్ళు పొట్టన పెట్టుకుంటే గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆడపిల్లల్ని కనేందుకు కనకేందుకు? మరి ఈ ప్రపంచం మీద మొగోళ్ళే ఉండనా మీ గవర్నమెంట్ రూల్స్? పట్టించుకుంటారు, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి అన్నట్టు, దాని ప్రకారం పట్టించుకుంటారు. అలా ఏం టెన్షన్ లేదు. గవర్నమెంట్ అంటేనే మనల్ని కాపాడు, పట్టించుకున్నానా ఇది. లాస్ట్ ఒక మాట ఫ్రెండ్స్, నిన్న జరిగినట్టే మా చెల్లెకు ప్రతి ఊరో నివాళి జరగాలి. ప్రతి ఊరో దీపాలు పట్టుకొని వి వాంట్ జస్టిస్ జరగాలి ఫ్రెండ్స్. ప్రతి ఊర్లో జరిగిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్.